బీజేపీ అంటే హిందుత్వ పార్టీ. హిందుత్వ అంశం గురించి హిందువులని అవమానిస్తూ మాట్లాడిన దానికి ప్రతిగా మాట్లాడితే నూపూర్ శర్మని పార్టీ నుండి బహిష్కరించారు. ఆమెకి ప్రాణహాని జరుగుతున్నా మోడీ సర్కార్ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కంగనా రనౌత్ మాట్లాడింది నిజమే కదా. ఏదైతే రైతు ఉద్యమం పేరుతో బంగ్లాదేశ్ తరహాలో ప్రభుత్వాన్ని కొప్పుకొల్చడానికి కుట్ర చేసిన మాట వాస్తవమే కదా. ఖలిస్తానీ అని చెప్పి ఆ రోజున చెప్పింది మనమే. అదే సందర్భంలో ఈవెన్ ఎర్రకోట మీద జెండా ఎగరవేసింది చూసింది మనమే. అంత కుట్ర జరిగిందని చెప్పింది మనమే. తెరా చూస్తే అదే మాట కంగనా రనౌత్ చెబితే కంగనా రనౌత్ చెప్పిన స్టేట్మెంట్కి బీజేపీకి సంబంధం లేదని ప్రకటించడం ఏంటి అంటూ భారతీయ జనతా పార్టీ సానుభూతి పరులే మండిపడుతున్నారు. అయితే అసలు లాజిక్ వేరే ఉంది. ఇలాంటి పాయింట్స్ని అడ్డుపెట్టినే అంతర్జాతీయంగా మనల్ని బ్యాడ్ పాపులర్ చేయడంతో పాటుగా ఇక్కడున్న వాళ్ళని ఇతర వర్గాల్ని రెచ్చగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఆ కుట్రలకి బలి కాకూడదు ఈ దేశం అని ప్లాన్డ్గా వ్యవహరిస్తున్నారన్నది అర్థం చేసుకోవాల్సి ఉంది.